హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ఇంట్లోనే కాబోలి చనా మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కాబోలి చనాని 8 to 10 hours వరకు నానపెట్టుకోవాలి. దాని తర్వాత కుక్కర్ తీసుకుని అందులో కాబోలి చనా, ఒక 2 దుంపలు, ఇంకా కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి 2 నుంచి 3 విజిల్ వరకు. దాని తర్వాత మసాలాకు కావాల్సినవి ఉల్లిపాయలు, కొంచెం జీడిపప్పు, చిన్న ముక్క అల్లం అండ్ కొన్ని వెల్లుల్లిపాయ రెప్పలు. తర్వాత ఆ ప్యూరీ అని చేసుకుని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. అందులో కొంచెం నూనె, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఆ ప్యూరీ, మసాలా ప్యూరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉడికినంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. దీని మధ్యలో మనం పొటాటోస్ ఏవైతే ఉన్నాయో, చాలామందికి పొటాటోస్ చిన్న చిన్న ముక్కలైనా నచ్చవు. సో మేమేం చేసామంటే పొటాటోస్ని ఇంకా కొన్ని కాబోలి చనాని మిక్సీ పట్టేసాం. మీకు కావాలంటే మీరు పీసెస్ చేసుకుని వేసేసుకోవచ్చు. మిక్సీ పట్టేసి మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఈ ప్యూరీ ఉందో కొంచెం ఉడకడానికి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకుంటామో చూసేద్దాం. కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా కారం, ఇంకా తగినంత కొరియండర్ పౌడర్, ఇంకా 1 స్పూన్ దగ్గర వరకు మనం జీలకర్ర పొడిని వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. దాని తర్వాత వీటిని అన్నిటిని చాలా బాగా కలుపుకోవాలి. ఆపకుండా అంతటికి కలిసినట్టు కలుపుకుంటే బాగా అంటుకుంటుంది అన్నమాట. సో బాగా కలుపుకునే తర్వాత ఇందులోకి మనం కాబోలి చనా వేసేసుకోవడమే. కాబోలి చనా వేసుకున్న తర్వాత పొటాటోస్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ప్యూరీ చేసింది మనం ఇప్పుడు వేసేయడమే. పొటాటో ప్యూరీ వేసిన తర్వాత ఆ మిక్సీని కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు కావాలంటే, లేకపోతే లేదు, నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు మనం కూరని చాలా స్లోగా, అంటే స్లో కాదు స్పీడ్గా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. కొంచెంసేపు కలిపిన తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపటి వరకు ఉడకనివ్వాలి. మీకు కనుక థిక్నెస్ అనేది సరిపోతే ఇంకా వాటర్ వేసుకోక్కర్లే. ఒకవేళ ఇంకా లూజ్గా కావాలంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఒకవేళ నచ్చితే కనుక మ్యాగీ మసాలా ప్యాకెట్లన్నీ కిరాణా షాప్లో దొరుకుతాయి, 5 రూపీస్ ప్యాకెట్. సో మీరు కొనుక్కొని వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని స్టవ్ అనేది కట్టేస్తే కూర రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like, share. Don't forget to click the bell icon. Bye guys.